రాష్ట్రంలో గిరిజనుల ఉన్నతికి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎస్టీ సప్లాన్ నిధులు రాలేదు. ప్రపంచ ఆదివాసీల ఐక్యత, గిరిజన మహనీయులకు గిరిజన మహనీయులు అల్లూరు సీతారామరాజు గారికి కులాలంకరణ చేస్తా ఉన్నాము. వారికి మహనీయులకు మౌనం పాటిస్తే బాగుండాలని కూడా అందరూ కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు అందిస్తామన్నారు. 602 కోట్ల రూపాయలతో ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్య ఉంటే జీవనం మారుతోంది. ఆ దిశగా గిరిజనులు తమ పిల్లల్ని చదివించుకోవాలని మంత్రి కోరారు. గిరిజనులు ఏ పని చేసుకుంటున్నా తమ పిల్లల్ని చదివించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం సంక్షేమ వసతి గృహాలు కట్టిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలులో గిరిజన భవన్ తాను కట్టించానని, అక్కడ ఏమైనా వసతులు అడిగితే కల్పిస్తామన్నారు. గిరిజన వసతి గృహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, గిరిజన సంఘాల ప్రతినిధులు డాక్టర్ బాలాజీ నాయక్, సైదా నాయక్, పేరం సత్యం, రావూరి శ్రీను, జాలయ్య, అంజిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుండి సభా వేదిక గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాలికలు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన భవన్లో జరిగిన వేడుకల్లో వారు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉచిత విద్యుత్ కోసం 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ కోసం మీలో చాలా మంది కరెంట్ బిల్ రావట్లేదమ్మా. ఆ ఉచిత విద్యుత్ కోసం 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ రోజు మా ప్రభుత్వం కేటాయించేదన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. 60FR చట్టం కింద ఇప్పటి వరకు కూడా 4,54,727 ఎకరాల అటవీ భూమిని వ్యక్తిగత హక్కుల కోసం కూడా ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. గుర్తింపబడినటువంటి 13 జిల్లాల్లో విస్తరించినటువంటి 4,152 PVTG ఆవాసాల్లోకి మనము 11 పథకాలను కూడా విస్తరింపజేయడం కూడా జరిగిందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశాం. చైర్మన్ కూడా మన జిల్లాలో కూడా పర్యటనలు చేస్తూ ఎస్టీలకి గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ ని చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో జీవో నంబర్ 3 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తే అది గత ప్రభుత్వంలో రద్దు చేస్తుంటే ఆనాడు ప్రభుత్వం కనీసం అప్పీల్ కూడా అప్లోడ్ కూడా చేయకుండా పరిస్థితి. ఈ రోజు షెడ్యూల్ పిల్లలకి దీంట్లోనే కొన్ని హాస్టల్గా పిల్లలు చదువుకునేటట్టు ఈరోజు దాన్ని కూడా కట్టించే బాధ్యత చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు మన వాళ్ళంతా కూడా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి ఉండాలనేదే ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా మీ అందరినీ కూడా చదివిస్తూ ఉంది. పిల్లలను కూడా అందరినీ చదివించండి. మీరు ఏ పనులకు వెళ్ళినా కూడా పిల్లలు చదువుకునేటట్టుగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూసుకునేటట్టుగా మీ అందరూ కూడా చదివించండి. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా వాళ్ళకు కూడా సహకరిస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మన గిరిజనులు ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పి దాని బడ్జెట్లో 8,159 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఎక్కడున్నా కూడా
భవనాలు కానీ హాస్టల్స్ కానీ అదేవిధంగా మీకు సదుపాయాలు కానీ అన్నిటికీ ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ పెట్టి ఈరోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు కూడా స్థానికంగా కానీ భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీకు గుర్తుండేటట్టుగా మీ నాయకులు కూడా స్థానం ఇస్తాం. తప్పకుండా వాళ్ళను కూడా మీకు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా అనుభవించే సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు ప్రయత్నాలు సంపన్నం చేయడానికి ఈ సమావేశం దృష్టి పెట్టింది. 1982లో జెనీవాలో ఆదివాసీ జనాభా అసెంబ్లీపై మొదట ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ అసోసియేషన్ పేరు చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాస ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ రోజున మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశము డిసెంబర్ 1994లో ప్రకటించారు. విద్యా సంస్కృతి మరియు ఇతర ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఆదివాసీ